బ్రేకింగ్ న్యూస్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసులో 7వ నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణను హైకోర్టు మరో 3 రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 12వ తేదీ వరకు విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక నిన్న హైకోర్టులో సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. సునీల్ నాయక్ ను ఇప్పటికే బీహార్ లో అరెస్టు చేశామని, అరెస్ట్ కారణాలను రాతపూర్వకంగా చూపించడమే కాకుండా ఆయన సంతకాలు కూడా తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఒకసారి అరెస్ట్ అయ్యాక ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని, ఆయన పిటిషన్ ను కొట్టేయాలని పోలీసుల తరపు న్యాయవాదులు వాదించారు. ఇక మరోవైపు ఈ పిటిషన్ విచారణ రహితపై రాతపూర్వక వాదనలు సమర్పించేందుకు సునీల్ తరపు న్యాయవాదులు సమయం కోరారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో భాగంగా ఈ రోజు సునీల్ నాయక్ కి మరొకసారి 12వ తారీఖు వరకు కూడా విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు కూడా సుప్రీంకోర్టు చెప్పుకొస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. రైట్ మణి, ప్రస్తుతం మనం చూస్తున్నాం సునీల్ కుమార్ కి సంబంధించి ఈ నెల 12 వరకు కూడా మరొక 3 రోజులు పోస్ట్ పోన్ చేస్తుంది. మరో 3 రోజులు కూడా విచారణ కొనసాగించాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. విచారణలో ఏ అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది? ఏదైతే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A7 ఉన్నటువంటి ఐపీఎస్ సునీల్ నాయక్ అతన్ని గత 5 రోజుల నుంచి కూడా గుంటూరు సిసిఎస్ స్టేషన్ లో అధికారులు, విచారణ అధికారి దామోదర్ ఆధ్వర్యంలో అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే నిన్నటితో ఈ విచారణ ముగిసింది. విచారణ ముగిసిన తర్వాత హైకోర్టులో సునీల్ నాయక్ ను హాజరుపరిచారు పోలీసులు. నేపథ్యంలో హైకోర్టులో వాదనలు వినిపించారు పోలీసుల తరపు న్యాయవాదులు. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాని మీద వాదనలు వినిపించినటువంటి పోలీసుల తరపు న్యాయవాదులు ఇప్పటికే ఆల్రెడీ సునీల్ నాయక్ ను బీహార్ పాట్నాలోనే అరెస్టు చేశాము. అరెస్టు చేసిన సమయంలో ఇదే కారణాలతో అరెస్టు చేస్తున్నాం, అది లిఖితపూర్వకంగా కూడా చూపించాం, వాటి మీద ఆయన సంతకాలు కూడా చేశారు. అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు కూడా సమాచారం అందించాం. అయితే పాట్నా కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ అనుమతి ఇవ్వలేదు కాబట్టి అతన్ని ఇక్కడికి తీసుకురాలేకపోయాం. అయితే అరెస్టు చేయొద్దంటూ కూడా అక్కడ కోర్టు చెప్పలేదు. అయితే దీని మీద ఆల్రెడీ అరెస్టు చేసిన వ్యక్తిని మరోసారి ముందస్తు బెయిల్కి ఏ విధంగా పిటిషన్ దాఖలు చేస్తారు, అసలు ఈ పిటిషన్ హాల్ చేయడానికి అర్హత లేదు, దీన్ని కొట్టేయాలంటూ కూడా పోలీసుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే దీనికి సంబంధించి విచారణ అర్హతకు సంబంధించి వాదనలు వినిపించడానికి, అదేవిధంగా లిఖితపూర్వకంగా చూపించడానికి పిటిషన్ తరపున సునీల్ నాయక్ తరపు న్యాయవాదులు సమయం కోరడంతో ఈ నెల 12వ తేదీకి విచారణ వాయిదా వేశారు. నేపథ్యంలో ఈ 3 రోజులు కూడా విచారణ అధికారి ముందు హాజరు కావాలంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. నేపథ్యంలో ఈ 3 రోజులు కూడా సునీల్ నాయక్ ను అధికారులు విచారించనున్నారు. మరోవైపు నిన్న విచారణ సందర్భంగా సునీల్ నాయక్ ను స్థానికంగా అంటే సమీపంలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి పోలీసులు తీసుకెళ్లారు. అయితే రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ రోజు ఏంటి మే 14, 2021 ఆ రోజు ఏం జరిగిందనే దాని మీద కూడా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ రోజు ఏం జరిగిందంటూ కూడా పిన్ టు పిన్ అటు సునీల్ నాయక్ ను విచారించి చూపించాలంటూ కూడా ఏం చేశారు, ఆ రోజు ఆ గదిలో ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు ఏంటనే దాని మీద పిన్ టు పిన్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. నిన్న చివరి రోజు విచారణ సందర్భంగా కూడా సునీల్ నాయక్ ను ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. ఆ రోజు రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన రోజు ఏం జరిగింది, అసలు ఆ గదిలో ఎవరెవరు ఉన్నారు, విచారణ జరిగిన రోజు 4 ముసుగు వ్యక్తులు వచ్చారంటూ కూడా ఆధారాలు ఉన్నాయి, వాటికి సమాధానం ఏం చెప్తారంటూ కూడా విచారణ అధికారులు సునీల్ నాయక్ ను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. వాటన్నిటికి కూడా తెలియదు, గుర్తులేదు, పొంతం లేని సమాధానాలు చెప్పినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ 5 రోజులు విచారణలో కూడా సునీల్ నాయక్ కు సంబంధించి పూర్తిగా కూడా విచారణ అధికారులకు సహకరించలేదని అధికారులు భావించిన నేపథ్యంలో మరో 3 రోజుల పాటు ఈ విచారణ చేయాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే కోర్టు కూడా 12వ తేదీ వరకు కూడా సమయం అవుతుంది. ఈ 3 రోజులు కూడా విచారణ చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక కేసుకు సంబంధించి కీలక అంశాలు ఏదైతే రఘురామకృష్ణరాజును కొట్టారా, ఎవరు కొట్టారు, ఎవరి ఆదేశాలతో టార్చర్ చేశారనే దాని మీద ఇంకా పూర్తిగా సమాచారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈ 3 రోజులు కూడా విచారణ ఇంకా మరింత లోతుగా ఏవైతే గతంలో ఉన్నటువంటి వాంగ్మూలాలు కావచ్చు, ఆధారాలు కావచ్చు, వాటన్నిటికీ కూడా సునీల్ నాయక్ ముందుంచి ఇంకా ఈ 3 రోజుల పాటు కూడా విచారణ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ 3 రోజుల్లో కూడా కీలక సమాచారాన్ని సునీల్ నాయక్ నుంచి పోలీసులు రాబట్టనున్నట్లుగా మనకి తెలుస్తోంది. వినయన
రైట్ మనీ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ప్రస్తుతం సునీల్ నాయక్ కి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ నెల 12 వరకు కూడా పొడిగిస్తూ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసింది. 12 వరకు కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా సునీల్ నాయక్ కు ఆదేశించింది.